ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక సందర్భం జరుగుతూ వచ్చింది. ఇక్కడ 6వ అధ్యాయంలో అందుకంటే ముందు యేసుక్రీస్తు ప్రభువారు వారి మధ్యలో గొప్ప సూచక్రియను జరిగిస్తూ వచ్చినాడు. ఆ యొక్క మనం గమనించినట్లయితే 42వ వచనంలో 41వ వచనం నుంచి మనం చూసినట్లయితే అంతటా ఆయన ఆశీర్వదించి ఆ రొట్టెలు తినినటువంటి వారు ఎంతమంది అంట? పురుషులే 5,000 మంది కదా. అంత గొప్ప ఆశ్చర్యకార్యం అక్కడ జరిగిస్తూ వచ్చినాడు కదా. ఎన్ని రొట్టెలు ఎన్ని చేపలు అవి? 5 రొట్టెలు 2 చేపలు. కాబట్టి ఇంత గొప్ప కార్యం జరిగించిన తర్వాత కూడా వాళ్ళు చూడండి ఆ యొక్క దోణిలో వెళ్తూ ఉన్నారు, అలలు వచ్చినాయి, కేకలు వేస్తూ ఉంటున్నారు. యేసుక్రీస్తు ప్రభువు సముద్రం మీద నడుచుకుంటూ ఆ విధంగా వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి వాళ్ళు ఏమనుకుంటా ఉన్నారు ఆయన చూసి? అది కాబట్టి వాళ్ళ పర్స్పెక్టివ్ ఆ విధంగా ఉంది. అంటే వాళ్ళు ఆయన చూసి విభూతం అనుకుంటా ఉంటున్నారు. కాబట్టి ఆయన దగ్గరికి వచ్చి ఏమంటూ ఉన్నాడంటే, ధైర్యం తెచ్చుకున్నాడు, నేనే, భయపడకూడని చెప్పాను. తర్వాత ఆయన దోణి ఎక్కి వారి యొద్దకు వచ్చినప్పుడు గాలి అణిగెను, అందుకు వారు తమలో తాము మిక్కిలి విభ్రాంతి నొందిరి. అప్పుడు ఏమైందంటే చూడండి, అయినను వారి హృదయము కఠినమాయను గనుక వారు రొట్టెలను గూర్చిన సంగతి అది వాళ్ళ హృదయం ఏమైందంట? కఠినమైంది. వీళ్ళు శిష్యులు కదా, వీళ్ళెవరో బయటోళ్ళు కాదు కదా, వీళ్ళెవరో యేసుక్రీస్తు ప్రభు వారిని ఎరగనటువంటి వాళ్ళు కాదు. యేసుక్రీస్తు ప్రభు వారిని ఎరిగినటువంటి వాళ్ళే. ఆయన ఈ యొక్క మీరు చేస్తున్నటువంటి పనిని విడిచిపెట్టి ఆ యొక్క వలల్ని వాటన్నిటిని విడిచిపెట్టి నాతో రండి అంటే ఏం చేసినారు వాళ్ళు? అవన్నీ కూడా విడిచిపెట్టి వచ్చినటువంటి వాళ్ళే కదా, సమస్తాన్ని వదులుకొని వచ్చినటువంటి వాళ్ళే కదా. అయినప్పటికి కూడా కదా వీళ్ళు ఎట్లా ఉంటున్నారంట? అయినను వారి హృదయం ఏమైందంట? అది యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడిస్తూ ఉంటున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు చేస్తున్నటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలన్నింటినీ కూడా చూస్తూ ఉంటున్నారు, వాటిని వింటూ ఉంటున్నారు, ఆయనతో పాటు నడుస్తూ ఉంటున్నారు, ఆయన వెంబడిస్తూ ఉంటున్నారు. కానీ వాళ్ళ హృదయం ఎట్లా ఉందంట? కఠినంగానే ఉందంట ఇంకా కదా. కాబట్టి అనేక మార్లు మనం కూడా క్రైస్తవులంగా పిలువబడతా వచ్చినాం కదా. మనము దేవుణ్ణి యేసుక్రీస్తు ప్రభు వారిని మన సొంత రక్షకునిగా అంగీకరిస్తూ వచ్చినాం. మనం సంఘంలో పాలిభాగస్తులుగా ఉంటూ వస్తుంటున్నాం, విశ్వాసులంగా పిలువబడతా వస్తూ ఉంటున్నాం. అయినప్పటికీ కూడా అనేక మార్లు మన హృదయాలు ఎట్లా ఉంటాయి? కఠినమైనటువంటివిగా ఉంటూ వస్తాయి. మనం యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడిస్తూ ఉంటున్నాం అని అనుకుంటా వస్తూ ఉంటాం, కానీ అనేక మార్లు కఠినంగానే ఉంటాయి. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో కాబట్టి అటువంటి కఠినమైనటువంటి హృదయాలు మనకు ఉన్నాయో లేదో మనం ఒకసారి పరీక్షించుకుంటా వస్తాం కదా. చూడండి, గమనించండి, ఒక చాలా మంచి ఎగ్జాంపుల్ అపోస్తలుడైనటువంటి పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో ఆయన చెప్తా వచ్చినాడు. చూడండి, 7వ వచనం నుంచి మనము కొన్ని మాటలు మార్చి చదువుకుంటా వద్దాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం నుంచి మనము కొన్ని మాటలు మార్చి చదువుకుందాం. మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు, 9వ వచనం, 40 సంవత్సరములు నా కార్యములు చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి, గనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని, నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరుచుకొనకూడని ఆయన చెప్పెను గనుక పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచబడకుండానట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినము ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనడి. ఏలైనగా
మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసం అంతం మటుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉండుము. ఎవరి మీద 40 ఏళ్ళు ఆయన కోపగించను, పాపం చేసిన వారి మీదనే కదా వారి శవములు అరణ్యములో రాలిపోయెను. కాగా అవిశ్వాసం చేతనే వారు ప్రవేశింపలేకపోయారని గ్రహించుచున్నాము. ఇక్కడ మనం గమనించినట్లయితే అపోస్తుడైనటువంటి పౌలు ఇక్కడ ఒక చాలా అంటే మనకి కరెక్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పవచ్చు. వీళ్ళు ఇక్కడ కఠినమైనటువంటి హృదయం కలిగినారు, ఏ విధంగా కలిగి ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం చూసుకున్నట్లయితే. అంతేగా చూడండి 7వ వచనంలో మనం గమనించినట్లయితే, మరియు ఎవరు చెప్తా ఉంటున్నారంటే పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు అని రాయబడుతూ వచ్చింది కదా. కాబట్టి మనం గమనించినట్లయితే పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనాల్లో కూడా మనం గమనించినట్లయితే ఇవన్నీ కూడా చెప్తున్నదే ఎవరు? వాళ్ళ సొంత మాటల కారు. చూడండి అక్కడ అదే రాయబడుతూ వచ్చింది. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకునవలను. ఏలైనగా ప్రవచనం ఎప్పుడునూ మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా అది. 2వ పేతురు 1వ అధ్యాయము 20-21 వచనాల్లో ఇవి రాయబడుతూ వచ్చినాయి. చూడండి, మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడినటువంటి వారే దేవుని మూలముగా ఈ మాటలు పలుకుతా వచ్చినారు. కాబట్టి ఇక్కడ అపోస్తుడైనటువంటి పౌలు అదే చెప్తా ఉంటున్నాడు. ఏమని చెప్తా ఉంటున్నాడంటే, ఈ మాటలు ఎవరు చెప్తా ఉంటున్నారంట? పరిశుద్ధాత్మ చెప్తా ఉంటుంది. పరిశుద్ధాత్మ జ్ఞాపకం చేస్తూ ఉంటుంది, లేకపోతే వాళ్ళకి తెలియజెప్తా ఉంటుంది. ఏంటంటే ఆల్రెడీ జరిగినటువంటి విషయము ఇది, కాబట్టి ఇది మీరు చూసుకోవాలి, గ్రహించాలి అనేటువంటి విషయం. కాబట్టి ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే వీళ్ళు శిష్యులు ఏమైపోతా వచ్చినారు? గ్రహించలేనటువంటి వారిగా ఉంటూ వచ్చినారు. ఏంటి గ్రహించలేకపోతా వచ్చినారు? 5 రొట్టెలు 2 చేపలు అంతమందికి పెట్టినటువంటి ఆ యొక్క సూచక్రియని వాళ్ళు గ్రహించలేనటువంటి వారిగా ఉంటూ వచ్చినారు. ఎందుకంటే వాళ్ళు కఠినులుగా ఉంటూ వచ్చినారు. ఇశ్రాయేలీయులు కూడా అట్లే ఉంటూ వచ్చినారు. చూడండి, దేవుడు అద్భుత రీతిగా వాళ్ళని ఆ యొక్క బానిసత్వంలోంచి వాళ్ళని బయటికి తీసుకొచ్చి వాళ్ళని ఎంత గొప్పగా రక్షిస్తూ వచ్చినాడంటే అంత గొప్పగా రక్షిస్తూ వచ్చినాడు. ఐగుప్తులో ఉన్నప్పుడు వారి మధ్యలో అనేకమైనటువంటి అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగిస్తూ వచ్చినాడు కదా. అంతేకాదు వాళ్ళు ఆ యొక్క గుమ్మం మీద ఏం రాస్తూ వచ్చినారు? గొర్రెపిల్ల యొక్క రక్తం రాసినప్పుడు ఏం దాటిపోతా వచ్చింది వాళ్ళ నుంచి? సంహారకం దూత, మరణ దూత వారి యొక్క ద్వారం నుంచి దాటిపోతా వచ్చింది కదా. ఐగుప్తులో ఉన్నటువంటి తొలుచూలు పిల్లలందరూ కూడా చనిపోతా వచ్చినారు, కానీ ఒక్కరైనా చనిపోయినారు? వీళ్ళు రాసినటువంటి వారిలో ఎవరైనా చనిపోయినారా? ఎవరూ చనిపోలే. ఎంత అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగిస్తూ వచ్చినాడంటే దేవుడు వారి మధ్యలో అవన్నీ కూడా వాళ్ళు చూస్తూ వచ్చినారు కదా. అంతేకాదు మనం గమనించినట్లయితే ఎర్ర సముద్రాన్ని దేవుడు పాయలుగా చేస్తూ వచ్చినాడు కదా. ఇవన్నీ కూడా వారు గమనిస్తూ వచ్చినారు, లేకపోతే చూసినటువంటి వారిగా ఉంటూ వచ్చినారు. అంతేకాదు మనం గమనించినట్లయితే దేవుడు వారితో కూడా నడుస్తూ వచ్చినాడు. అవునా కదా? ఎట్లా నడిచినాడు? పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా వాళ్ళతో పాటు ఉంటా వచ్చినాడు, వాళ్ళతో మాట్లాడుతూ వచ్చినాడు. ఇవన్నీ కూడా వాళ్ళ మధ్యలో ఇన్ని చేసినప్పటికి కూడా వాళ్ళు చాలా కఠినమైనటువంటి హృదయం కలిగినటువంటి వారిగా వారు జీవిస్తూ వచ్చినారు. కఠినులుగా అయిపోతా వచ్చినారు. వారి హృదయాలు కఠినమైపోతా వచ్చినాయని ఇక్కడ రాయబడుతూ వచ్చింది కదా. అంతేకాదు మనం గమనించినట్లయితే నిర్గమాకాండం 15వ అధ్యాయంలో వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారు? దేవుణ్ణి ఆరాధించినారు. ఎంతో గొప్పగానో ఆరాధించినారు కదా. ఇదే మాటలు మనం గమనించినట్లయితే కీర్తనలు 95వ అధ్యాయంలో కూడా చెప్పబడుతూ వచ్చినాయి. చూడండి, కీర్తనలు 95 6వ వచనం నుంచి 11వ వచనం వరకు మనం చూసినట్లయితే మనం ఇశ్రాయేలీయుల గురించి చెప్పినటువంటి మాటలే ఇక్కడ చెప్పబడుతూ వచ్చినాయి. అయ్యే మాటలు ఇక్కడ పరిశుద్ధాత్మ చేత పలుకబడుతూ వచ్చినాయి, చెప్పబడుతూ.
మీరు కఠినపరచుకున్నట్లు మత్సాధీనమందు మీరు కఠినపరచుకున్నట్లు మీ హృదయములను కఠినపరచుకొనకుడి. అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూచిరి. 40 ఏళ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసిగి వారు హృదయమున తప్పిపోవు ప్రజలు వారు నా మార్గములు తెలుసుకొనలేదని అనుకొంటిని. కావున నేను కోపించి వీరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణం చేసి. చూడండి, మనం అక్కడ అపోస్తలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో ఏమైతే చదువుకుంటూ వచ్చినామో అవి ఇక్కడ చెప్పబడుతూ వచ్చినాయి కదా. మనం ముందున్నటువంటి వచనాలు గమనించినట్లయితే ఏం చేస్తూ ఉంటున్నాడు కీర్తనకారుడు, ఏం చెప్తా ఉంటున్నాడు? ఆరాధిస్తూ ఉంటున్నాడు కదా. కాబట్టి ఆరాధన లేకపోతే దేవుణ్ణి స్తుతిస్తా మధ్యలో ఈ వచనాలని జ్ఞాపకం చేసుకోండి అని చెప్తా ఉంటున్నాడు కదా. ఇప్పుడు లోతు విషయంలో కూడా అదే చూస్తూ వచ్చినాం. లోతు ఏం చేసినాడు? మంచిగానే కీర్తించినాడు కదా, అవునా కదా. కీర్తించిన తర్వాత ఏమన్నాడు? ఇమ్మీడియట్గా ఏమన్నాడు? నేను అడిగిపోనున్నాడు పర్వతం మీద. నువ్వు చెప్పిన మాట నేను విన్నాను. వీళ్ళు కూడా అదే చేసినాం. చూడండి, మనం ఇమ్మీడియట్గా చదివినట్లయితే చూడండి 8వ వచనం, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. నేడు నేడు మీరాయన శబ్దమును వినిన ఎడల అంటే స్వరమును వినిన ఎడల కదా. దేవుని స్వరాన్ని వాళ్ళు విన్నారా లేదా? విన్నారు కదా. ఇంగ్లీష్లో ఏమనుంది? ఇఫ్ యూ హియర్ హిస్ వాయిస్ అని ఉందా? Hebrews chapter 3 verse if you hearken chapter 8. Do not harden your hearts as in the rebellion on the day of tasting in the wilderness. ఓకే, యాక్చువల్గా అక్కడ ఏమని ఉంటుంది అంటే ఇఫ్ యూ హియర్ అని ఉంటుంది. ఇఫ్ యూ హియర్ హిస్ వాయిస్ కదా. ఓకే, 7th లో ఉంటుంది ఇఫ్ యూ హియర్ హిస్ వాయిస్ అని ఉంటుంది. అంటే కాబట్టి మనం గమనించినట్లయితే దేవుడు వారితో మాట్లాడుతూ వచ్చినాడు కదా. కఠినమైనటువంటి హృదయాలు కలిగి ఉన్నటువంటి మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే కఠినమైనటువంటి హృదయాలు ఇఫ్ అని ఉంది కదా. ఇఫ్ అంటే అది క్లాజ్ అనమాట. అంటే కొన్నిసార్లు కఠినమైనటువంటి హృదయాలు ఉంటే దేవుడు మాట్లాడవచ్చు, మాట్లాడకపోవచ్చు కదా. ఒకవేళ ఇఫ్ యూ హియర్ హిస్ వాయిస్ అని చెప్తా ఉంటున్నాడు. అంటే మీరు ఒకవేళ ఆయన శబ్దాన్ని వినిన ఎడల లేకపోతే ఆయన మాటల్ని వినిన ఎడల మీరు ఏం చేయాలంట? మీరు హృదయాన్ని కఠినపరుచుకోకూడదు అని చెప్తా ఉంటున్నాడు. ఇశ్రాయేల్ ఏం చేస్తూ వచ్చినారు? అదే చేస్తూ వచ్చినారు. ఇంగ్లీష్లో అయితే దే రెబెల్డ్ అని ఉంది. అంటే వాళ్ళు తిరుగుబాటు చేసినారని రాయబడుతూ వచ్చింది. దేవుడు వారితో మాట్లాడుతూ వచ్చినాడు. దేవుడు ఆయన శబ్దాన్ని వారికి వినిపింపజేస్తూ వచ్చినాడు. కానీ ఆయన మాటని వాళ్ళు వినకుండా వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే దేవునికి ఏం చేస్తూ వచ్చినారు? తిరుగుబాటు చేస్తూ వచ్చినారు. దేవుని మాటకి తిరుగుబాటు చేస్తూ వచ్చినారు. కాబట్టి ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు వాళ్ళ హృదయాల్ని కఠినపరుచుకుంటూ వచ్చినారో దేవుని మాటని వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే వినలేనటువంటి వారిగా ఉంటూ వచ్చినారు. లేకపోతే దేవుని మాటకి వ్యతిరేకంగా వెళ్ళిపోయినటువంటి వారిగా, లేకపోతే వారి జీవితాల్లో దేవుని మాటని త్రోసివేసినటువంటి వారిగా ఉంటూ వచ్చినారు కదా. అంతేకాదు మనం గమనించినట్లయితే లూకా సువార్త 8వ అధ్యాయం 13వ వచనం మనకందరికీ తెలిసినటువంటి మాటలు ఇవి. ఎటువంటి నేలంట అది? చూడండి, లూకా సువార్త 8వ అధ్యాయము ఎవరనగా కానీ లేనందున అది శోధన కాలమున ఏమవుతారంటే ఇల్లు ఇశ్రాయేలీలు కూడా అదే చేస్తా వచ్చినారు. అవునా కదా. దేవుని మాట ఫస్ట్ అంతా బాగానే విన్నారు కదా. వినిన తర్వాత ఏమైంది? శోధన వచ్చేదలకి ఏమొచ్చింది? వాళ్ళకి తొలగిపోయినటువంటి వారిగా ఉంటూ వచ్చినారు. కాబట్టి అదే దాన్నే ఏమంటా ఉంటున్నారు? కఠినమైనటువంటి రాతి హృదయం, లేకపోతే కఠినమైనటువంటి హృదయం, కఠినమైనటువంటి ఆ యొక్క నేల అని పిలువబడుతూ వచ్చింది. కాబట్టి ఇశ్రాయేలీయులు కూడా వాళ్ళు ఆ యొక్క దేవుణ్ణి మాటని వింటూ ఉంటున్నారు, కానీ అనేక రకాలుగా వింటూ ఉంటున్నారు. దేవుడే స్వయంగా వారితో మాట్లాడుతుంటున్నాడు. అంతేకాదు మోషే ద్వారా మాట్లాడినాడు, యెహోషువ ద్వారా మాట్లాడుతూ వచ్చినాడు. ఈ విధంగా అనేక రకాలుగా వారితో మాట్లాడుతూ వచ్చినాడు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే దేవుని మాటని త్రోసిపుచ్చినటువంటి వారిగా ఉంటూ వచ్చినారు వారి జీవితాల్లో.
కాబట్టి మొట్టమొదటిగా అందుకే మనము గమనించినట్లయితే వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే దేవుని యొక్క అధికారాన్ని వాళ్ళు త్రోసిపుచ్చినటువంటి వారిగా ఉంటూ వచ్చినారు. కఠిన హృదయము కలిగి ఉన్నట్లయితే దేవుని యొక్క అధికారాన్ని ఏం చేస్తారంటే త్రోసిపుచ్చేటువంటి వారిగా ఉంటూ వస్తారు. అంటే దేవుని యొక్క మాటని నిర్లక్ష్యం చేసేటువంటి వారిగా ఉంటూ వస్తారు. దేవుని యొక్క మాటకి వ్యతిరేకంగా ఉండేటువంటి వారిగా ఉంటూ వస్తారు. అదేవిధంగా రెండోదిగా మనం గమనించినట్లయితే ఇశ్రాయేల్ ఏం చేస్తూ వచ్చినారు? ఏం చేసినారు? అరణ్యంలో ఏం చేసినారు 40 సంవత్సరాలు? సనగినారు, గొనిగినారు కదా. సనుగుతూనే ఉన్నారా? దేని గురించి సనగినారు? మాకు తిండి లేదు, మాకు ఐగుప్తులు ఏమున్నాయి, మాంసం ఉండింది, ఇంకా కీరకాయలు ఉన్నాయి, ఏంటి ఉన్నాయి కదా, మాకు ఎన్ని ఉన్నాయి, మమ్మల్ని తీసుకొచ్చి ఆడ తీసుకొచ్చేసినారు, అరణ్యంలో వేసినారు, సనిగినారు. 40 సంవత్సరాలు వాళ్ళు సనిగినారు. కాబట్టి ఎప్పుడైతే హృదయాలు కఠినంగా ఉంటాయో అప్పుడు ఏమొస్తుంది? సనుగు వస్తుంది కదా. సనుగులు గొనుగులు గొనుగుతానే ఉంటాం, సనుగుతానే ఉంటాం కదా. అంతేకాదు మూడవదిగా మనం గమనించినట్లయితే వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారు? దేవుని మాటకి అవిధేయత చూపించినటువంటి వారిగా ఉంటూ వచ్చినారు. చూడండి, అదే 18వ వచనం, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణం చేసును? అవిధేయులైన వారిని గూర్చియే కదా. కదా, వాళ్ళు ఏమైపోతా వచ్చినారు? అవిధేయులైపోతా వచ్చినారు. దేవుని మాటకి విధేయత చూపించినటువంటి వారిగా అయిపోతా వచ్చినారు. ఎప్పుడైతే కాబట్టి ఇశ్రాయేలీయులు వారి హృదయాన్ని కఠినపరుచుకుంటా వచ్చినారు. కాబట్టి వారి జీవితాల్లో ఏమైపోతా వచ్చిందంటే మొట్టమొదటిగా వారు దేవుని యొక్క మాటకి ఏం చేస్తూ వచ్చినారు? తిరుగుబాటు చేస్తూ వచ్చినారు. అంటే దేవుని యొక్క అధికారాన్ని తిరుగుబాటు చేస్తూ వచ్చినారు. రెండవదిగా మనం గమనించినట్లయితే ఏం చేస్తూ వచ్చినారు? సనిగినారు, గొనిగినారు. మూడవదిగా మనం గమనించినట్లయితే అవిధేయత చూపిస్తూ వచ్చినారు. కాబట్టి మన జీవితాల్లో కూడా ఎప్పుడైతే ఈ యొక్క కఠినమైనటువంటి హృదయాలు మనం కలుగుంటామో ఇవన్నీ వస్తూ ఉంటాయి. దేవుని యొక్క అధికారాన్ని మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. దేవుని యొక్క మాటని మనం త్రోసివేస్తూ ఉంటాం. అంతేకాదు మన జీవితాల్లో సనుగులు గొనుగులు. ఏంది ప్రభువా, ఎప్పుడు నాకేనా? ఏంది శోధనలు కదా. ఇంకా కొంచెం ఎక్స్ట్రీమిటీకి పోతే వాళ్ళకేం రావే. కొంతమంది ప్రార్థన చేసేవాళ్ళు మనం బేసిక్గా చెప్తా ఉన్నా. వర్డ్ నేను చాలా చిన్నప్పుడు విన్నా, నేను సంఘంలో ఇట్లాంటి ప్రార్థన కదా. కాబట్టి మనం ఇవన్నీ చేస్తూ ఉంటాం అనమాట. కాబట్టి సనుగుతూ ఉంటాం, కొనుక్కుంటాం. వి విల్ బి కంప్లైనింగ్. మాటకి కంప్లైంట్ చేస్తూ ఉంటాం. ప్రభువా ఏంది ఇది, ఎప్పుడు ఇదేనా? లేకపోతే వేరే వాళ్ళ మీద కూడా కంప్లైంట్ చేస్తూ ఉంటాం మన జీవితం అంతా కూడా కదా. వాడు అట్టున్నాడు, వీడుట్టున్నాడు, వీడుట్టున్నాడు, ఇదే. సో వి విల్ బి ఆల్వేస్ కంప్లైనింగ్. అంతేకాదు మూడవదిగా మనం గమనించినట్లయితే ఏంటి? అవిధేయత. దేవుని మాటని నిర్లక్ష్యం చేసి ఆబ్వియస్గా మనం ఏమైపోతాం? అవిధేయత చూపిస్తాం. దేవుని మాటకి విధేయత చూపించలేనటువంటి పరిస్థితిలో ఉంటా వస్తాం. ఇశ్రాయేలీయులు కూడా వారి జీవితాల్లో దేవుని మాటకి అవిధేయత చూపిస్తూ వచ్చినారు. అందుని బట్టి ఏమని చెప్తా వచ్చినాడంటే కాలేబు యెహోషువలు తప్పక ఎవ్వరు కూడా ఆ యొక్క కనాన్లోనికి ప్రవేశించరని చెప్తా వచ్చు కదా. చూడండి, మనం గమనించినట్లయితే సంఖ్యాకాండము 14వ అధ్యాయము 23వ వచనం. వారు చూడనే చూడరు. నన్ను అలక్ష్యము చేసిన వారిలో ఎవరు దానిని చూడనే చూడరు అని చెప్తా వచ్చినాడు కదా. అంతే 11వ వచనం చూడండి. చూడండి 22వ వచనం చదవండి. నేను ఐగుప్తులోను చేసిన సూచక్రియలను నా మహిమను చూచిన ఈ మనుషులందరూ
ఈ 10 మారులు నా మాట వినక నన్ను పరిశోధించిరి, కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకంగా నేను ఇచ్చిన దేశమును వారు చూడనే చూడరు, నన్ను అలక్ష్యం చేసిన వారిలో ఎవరునూ దాన్ని చూడరు. తర్వాత కాలేబు గురించి మాట్లాడుతూ వచ్చినాడు ఆయన కదా. నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అతన్ని ప్రవేశపెట్టెదను. కాబట్టి యెహోషువ, కాలేబులు తప్పక ఇంకెవ్వరు కూడా ఆ యొక్క అక్కడ బయలుదేరినటువంటి వారిలోంచి వచ్చినటువంటి వారిలో ఎవరు కూడా ఆ యొక్క కనాన్ని స్వతంత్రించుకోలేదు. ఎందుకంటే చూడండి, దేవుడు లెక్క కూడా రాసుకున్నాడు. ఎన్ని మార్లు అంటే వాళ్ళు 10 మార్లు అంట. చూడండి, హీ విల్ కౌంట్ ఎవ్రీథింగ్. మనం అనుకుంటా ఉంటాం అంటే దేవుడు ఏం చూసాడులే, లేకపోతే ఏం పట్టించుకుంటాడు, ప్రతిదీ కూడా పట్టించుకుంటాడు ఆయన. మనం ఎన్నిసార్లు తప్పిపోయిన, చూడండి వాళ్ళు ఎన్నిసార్లు తప్పిపోయినారంట, 10 మార్లు నా మాట వినక. వాళ్ళు ఎన్నిసార్లు దేవుని మాట వినలేదనేది కూడా దేవుడు చెప్తా ఉంటున్నాడు వాళ్ళకి కదా. కాబట్టి నా విషయంలో కూడా దేవుడు అంత ఖచ్చితంగా ఉండేటువంటి వాడిగా ఉంటూ వస్తుంటున్నాడు. కాబట్టి మనం ఏ విధంగా ఉంటున్నాము అనేటువంటి విషయాన్ని ఒకసారి పరీక్షించుకునేటువంటి వారంగా మనం ఉంటున్నారు. మనం అనేక సార్లు ఇశ్రాయేల్ ఆ విధంగా చేసినారు, ఈ విధంగా చేసినారు అని అనుకుంటా ఉంటాం, కానీ ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకున్నట్లయితే వి విల్ బి వెరీ క్లోజ్ విత్ దెమ్ కదా. మనం చాలా సన్నిహితంగా ఉంటాం వాళ్ళతో. అనేక మార్లు బుద్ధిపూర్వకంగా లేకుండానో మనము వాళ్ళు చేసినట్టుగానే మనం కూడా చేస్తూ ఉంటాం. కాబట్టి మనము అందుకే ఇవన్నీ కూడా మనకు సూచనలుగా మనకు దేవుడు రాయిస్తూ వచ్చినాడు. ఇవన్నీ కూడా అందుకే మనకి ముందుగా తెలియచెప్పబడుతూ వచ్చినాయి కదా. కాబట్టి ఆ విధంగా మనం గమనించినట్లయితే ఇంకా మనం చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోతా వచ్చినారు. కాబట్టి కఠిన హృదయం వలన ఇంకా ఏం కలుగుతుందంట, అవిశ్వాసం వస్తుంది కదా. అందుకే చూడండి 12వ వచనంలో ఏమంటా ఉన్నాడు, సహోదరులారా చూడండి 13వ వచనం, నేడు మీరు ఆయన శబ్దమును వినిన యెడల కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనుకుని ఆయన చెప్పెను కనుక. చూడండి మనం గమనించినట్లయితే విశ్వాసము లేని, కాబట్టి ఇంగ్లీష్లో అయితే ఏమనుందంటే ఏమనుంది 12వ వచనం, brothers, let there be in any of you an evil unbelieving. కాబట్టి చూడండి తెలుగులో అయితే విశ్వాసము లేని అని ఉంది, కానీ ఇంగ్లీష్లో అయితే అన్బిలీఫ్. అంటే ఈ యొక్క అన్బిలీఫ్ హార్ట్ దేనికి దారి తీస్తుంది అంటే, దేనికి దారి తీస్తుంది, దుష్ట హృదయానికి దారి తీస్తుంది. కాబట్టి ఈ యొక్క అన్బిలీఫ్ అనేటువంటిది, లేకపోతే అవిశ్వాసము అనేటువంటిది దేనికి దారి తీస్తుంది అంటే ఆ యొక్క దుష్ట హృదయానికి దారి తీసేటువంటిదిగా ఉంటుంది. కాబట్టి అవిశ్వాసం, వారి జీవితాల్లో అవిశ్వాసం కలుగుతూ వచ్చింది. ఇశ్రాయేల్ జీవితాల్లో వాళ్ళు దేనిని నమ్మలేకపోతా వచ్చినారు, దేవుడు చెప్పినటువంటి దాన్ని నమ్మలేకపోతా వచ్చినారు. వారి జీవితాల్లో అన్ని అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవుడు జరిగిస్తూ వచ్చినప్పటికీ కూడా వాళ్ళు నమ్మలేనటువంటి పరిస్థితిలో ఉంటా వచ్చినారు. అందుకే వారి జీవితాల్లో ఏమొచ్చిందంటే దుష్ట హృదయం కలుగుతూ వచ్చింది. అందుకే మనం గమనించినట్లయితే 10వ వచనంలో కూడా, కావున నేను ఆ తరము వారి వలన విసిగి వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలో ఏమైపోతా ఉంటున్నారంట, అది దుష్ట హృదయం కలిగినటువంటి వారు ఏం చేస్తారు, వారి హృదయాలోచనలో తప్పిపోతూనే ఉంటారు ఎప్పుడు. సో ఈ యొక్క అవిశ్వాసం ఏం చేస్తుందంటే మన జీవితాల్లో దుష్ట హృదయం కలగజేస్తుంది. దుష్ట హృదయం ద్వారా మన జీవితాల్లో ఏమైపోతూ ఉంటామంటే మన హృదయాలోచనలో ఎప్పుడు కూడా మనం తప్పిపోతూనే ఉంటాం. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో మనము ఎట్లా ఉన్నాము అనేటువంటిది పరీక్షించుకునేటువంటి వారంగా మనం ఉంటున్నాం. చూడండి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక అపోస్తుడైనటువంటి పౌలు అదే చెప్తా ఉంటున్నాడు. 13వ వచనము 13వ అధ్యాయం 5వ వచనం, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో అది మిమ్మల్ని మీరే శోధించుకొని ఏం చేయాలంట అది. కాబట్టి
we have to examine our faith. కాబట్టి ఎప్పుడు కూడా మన యొక్క విశ్వాసాన్ని మనం ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. ఎట్లా ఉంది మన విశ్వాసం? మనం అవిశ్వాసం అయితే మన జీవితాలు మన హృదయం ఎట్లా ఉంటుంది? దుష్ట హృదయం ఉంటుంది, కఠిన హృదయం ఉంటుంది. అదే సూచన. కాబట్టి మనము నిజంగా విశ్వాసములో ఉన్నామో లేదో అనేటువంటి దానికి అదే సాదృశ్యం. కాబట్టి ఆ విధంగా మనం పరీక్షించుకునేటువంటి వారంగా మనం ఉంటూ రావాలని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. కాబట్టి మన విశ్వాసాన్ని మనము పరీక్షించుకునేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. మనం ఒకవేళ అవిశ్వాసములో ఉన్నట్లయితే మన హృదయం దుష్టకరంగా ఉంటుంది. అంతేకాదు మన హృదయ ఆలోచనలు ఏమైతే తప్పిపోతూ ఉంటాయి. కాబట్టి ఆ విధంగా మనము ఆ యొక్క విశ్వాసములో ఉన్నామా లేదా అనేటువంటి విషయాన్ని మనం పరీక్షించుకునేటువంటి వారంగా మనం ఉంటున్నాం. అంతేకాదు చూడండి, తర్వాత మనం గమనించినట్లయితే 13-15 వచనాల్లో పాపము వల్ల కలుగు భ్రమ చేత మీలో ఎవడునూ కఠినపరచబడుకున్నట్లు నేడు అను సమయములనే ప్రతి దినమును ఒకరికొకరు బుద్ధి చెప్పుకోండి. ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మటుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలువారమై ఉంది. చాలా చాలా క్లియర్ గా ఇక్కడ చెప్తా ఉంటున్నాడు. చూడండి, ఏంటంట? పాపం వలన కలుగు పాపం ఏం చేస్తుందంట? మనల్ని భ్రమలోకి తీసుకెళ్తుంది. ఫస్ట్ తీసుకెళ్ళింది ఎవరిని? అవ్వని. ఏమని తీసుకెళ్ళింది? ఇది తింటే మీరు సావరని చెప్పింది. భ్రమలోకి పోయింది అవ్వ కదా. అవ్వ భ్రమలోకి పోయింది, ఆదామును కూడా భ్రమలోకి పంపించింది. కాబట్టి పాపం ఏం తీసుకొస్తుందంటే, ఇంగ్లీష్లో అయితే సిన్ ఆఫ్ డిసీట్ఫుల్నెస్ అని ఉంది, మోసం అని ఉంది. పాపం మనల్ని ఏం చేస్తుందంటే మోసగిస్తుంది. పాపం మనల్ని భ్రమలోకి తీసుకుపోతుంది. కాబట్టి అనేక మార్లు మనం కూడా ఏమనుకుంటా ఉంటాం అంటే ఇది ఏం తప్పు కాదులే అని అనుకుంటూనే ఉంటాం. కానీ అదేంటి? అది ఆ తప్పే. ఆ భ్రమలో ఉండిపోతాం అనమాట. కాబట్టి ఆ విధంగా అందుకే ఇక్కడ వాళ్ళు కూడా ఆ భ్రమలోకి వెళ్ళిపోయినారు. ఎవరు? ఇశ్రాయేలీయులు. ఇది తప్పు కాదులే అని అనుకుంటూనే ఉన్నారు అనమాట. అందును బట్టి ఇక్కడ ఏమని చెప్పబడతా వచ్చిందంటే, పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడుకుంటున్నట్లు. కాబట్టి పాపము యొక్క భ్రమలో మనం ఉన్నట్లయితే మనం ఏమైపోతాం? కఠినమైపోతాం. మన హృదయాలు కఠినమైపోతాయి. కాబట్టి ఆ పాపం మనల్ని ఏం చేస్తుందంటే కఠినపరిచేటువంటిది, మన హృదయాన్ని కఠినపరిచేటువంటిదిగా ఉంటూ వస్తుంది. కాబట్టి ఆ విధంగా ఉన్నామో లేదో అనేటువంటి విషయాన్ని మనం పరీక్షించుకునేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. అంతేకాదు నేడు అనేటువంటి సమయం ఉండగానే మనం ఏం చేయాలంట? ప్రతిదినము మనం ఏం చేయాలంట? ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాలా. అదే మనం చేస్తూ ఉంటున్నాం సంఘంలో కలిసి కదా, అవునా కదా? కాబట్టి ఆ విధంగా చేసేటువంటి వారంగా మనం ఉంటూ రావాలని చాలా చక్కగా రాయబడతా వచ్చింది. కాబట్టి మనం ఆ విధంగా చేసేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. అంతేకాదు ఏలైనగా మొదట నుండి మనకున్నటువంటి దృఢ విశ్వాసము, అది మనము ఇంతకుముందే మనం చెప్తా వచ్చినాం కదా, మనం చూసుకుంటూ వచ్చినాం. ఏంటి? మన విశ్వాసాన్ని మనము పరీక్షించుకునేటువంటి వారంగా మనం ఉంటున్నాం. కాబట్టి మొదట మన విశ్వాసం ఎట్లుందో అంతం వరకు అట్లే ఉండాలి కదా. రక్షించబడినట్టు అప్పుడు మన విశ్వాసం ఎట్లుంటుంది? ఆ రేంజ్లో ఉంటుంది కదా. పోను 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 ఏమైతే ఉంటుంది? చల్లారిపోతూ ఉంటుంది, అవునా కదా. ఇశ్రాయేలీయులు కూడా ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని దాటింతానే వాళ్ళ విశ్వాసం ఎట్లా ఉందంటే ఎంత గొప్పగా ఆరాధించినారో ఆ 15వ అధ్యాయం చదివితే మనకు అర్థమవుతా వస్తుంది. అంత గొప్పగా దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చినారు. ఇమ్మీడియట్గా 17వ అధ్యాయంలోకి వచ్చేసరికి వాళ్ళు ఏమైపోయింది? వాళ్ళ విశ్వాసము అంతే సన్నగిల్లిపోయింది. కాబట్టి మనం ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంటే మన విశ్వాసం అంతం వరకు అట్లే ఉండాలి. కాబట్టి అట్లే ఉందా లేదా అని మనము పరీక్షించుకునేటువంటి వారంగా మనం ఉంటున్నాం. ఆ విధంగా ఉన్నప్పుడే మనం ఏమవుతామంట? క్రీస్తులో పాలివారం అవుతాం. ఇశ్రాయేలీయులు అటువంటి విశ్వాసాన్ని వారి జీవితాల్లో కనపరచలేదు కాబట్టి వాళ్ళు ఏమైపోతా వచ్చినారు? ప్రవేశింపలేకపోతా వచ్చినారు అనేటువంటి అక్కడ 19వ వచనంలో ఆ మాట రాయబడతా వచ్చింది.
కాబట్టి మనం కూడా ఎట్లా ఉన్నాము అనేటువంటి ఆ యొక్క స్థితిగతుల్ని మనం పరీక్షించుకునేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. ఈ యొక్క మనం గమనించినట్లయితే ఇక్కడ మనం చదువుకున్నటువంటి భాగంలో మార్కు సువార్త 6వ అధ్యాయం 52వ వచనంలో కూడా వాళ్ళు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. మనం చూడండి 8వ అధ్యాయం మార్కు సువార్త 8వ అధ్యాయంలో మళ్ళీ ఇంకొకసారి రాయబడతా వచ్చింది. మార్కు సువార్త చివరిగా ఈ మాటలు చెప్పుకొని మనం ముగించుకున్నాం. చూడండి మార్కు సువార్త 8వ అధ్యాయము 17వ వచనం నుంచి. యేసు అది మన యొద్ద రొట్టెలు లేవే అని ఎందుకు ఆలోచించుకుంటున్నారు? మీరు ఇంకనూ గ్రహింపలేదా? వివేచింపలేదా? మీరు కఠిన హృదయం గలవారై ఉన్నారా? మీరు కన్నులుండి చూడరా, చెవులుండి వినరా, జ్ఞాపకం చేసుకున్నారా? నేను ఆ 5,000 మందికి 5 రొట్టెలు విరిచి పంచి పెట్టినప్పుడు మీరు ముక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తిరని వారిని అడిగను. వారు 12 అని ఆయనతో చెప్పింది. ఆ 4,000 మందికి ఎన్ని రొట్టెలు నేను విరిచి పంచి పెట్టినప్పుడు ముక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తిరని ఆయన అడుగగా వారు 7 అనేది. అందుకు ఆయన మీరింతను గ్రహింపకున్నారా అని అన్నది. చూడండి యేసుక్రీస్తు ప్రభువారు ఎంత బాధపడుతూ ఉంటున్నాడంటే ఇక్కడ చూడండి, మీరెందుకు ఇంకా ఆలోచించుకొని వచ్చినారు? మీరు ఇంకను గ్రహింపలేదా, వివేచింపలేదా? ఎందుకు వివేచించలేకపోతా ఉన్నారు? ఎందుకు గ్రహించలేకపోతా ఉన్నారు వీళ్ళు? మీరు కఠిన హృదయము గలవారై ఉన్నారా కదా? వాళ్ళు ఇంకా కఠిన హృదయం గలవారై ఉన్నారు. అందుని బట్టి వాళ్ళు ఏం చేయలేకపోతా ఉంటున్నారు? గ్రహింపలేకపోతా ఉంటున్నారు, చూడలేకపోతా ఉంటున్నారు. దేవుడు చేసినటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలు గ్రహించలేనటువంటి వారిగా, చూడలేనటువంటి వారిగా ఉంటూ వచ్చినారు. ఎందుని బట్టి అంటే వారిలో ఇంకా ఏముంది? అవిశ్వాసం ఉంది కదా. అందుకే మనం గమనించినట్లయితే 9వ అధ్యాయము 19వ వచనం, అందుకు ఆయన విశ్వాసము లేని తరం వారులారా, నేనెంతకాలము మీతో నుండును, ఎంతవరకు మిమ్మను సహింతును, వారిని నా యొద్దకు తీసుకుని రండి వారితో. చూడండి ఏమంటా ఉన్నాడు? విశ్వాసము లేని అది వీళ్ళకి అవిశ్వాసం ఉంది వారి జీవితాల్లో, అపనమ్మిక ఉంది. అందుని బట్టి వాళ్ళు ఏం చేస్తూ ఉంటున్నారంటే దేవుని యొక్క యేసుక్రీస్తు ప్రభు వారు చేసినటువంటి కార్యాలు వారు గ్రహించలేకపోతా ఉంటున్నారు, వారు చూడలేకపోతా ఉంటున్నారు. అంతేకాదు మనం గమనించినట్లయితే ఇంకా ఏమంటా ఉన్నాడంటే ఇక్కడ మీరు కన్నులుండి వాళ్ళకి ఏమొచ్చేసింది? గురుడితనం వచ్చింది, ఆత్మీయ గురుడితనం వచ్చింది. ఎందుకు? వారి హృదయము కఠినమైపోయింది. వాళ్ళ కన్నులుండి కూడా వాళ్ళు చూడలేకపోతా వచ్చినారు. ఎందుని బట్టి అంటే పాపం ఏం చేసింది? భ్రమచేత. కాబట్టి అందును బట్టే వాళ్ళు చూడలేనటువంటి స్థితిలో ఉంటున్నారు. అంతేకాదు ఇంకా ఏం చేయలేకున్నారంటే వాళ్ళు చెవులుండి వినలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు కదా. దేవుడు వారితో యేసుక్రీస్తు ప్రభువారు నిరంతరం వారితో మాట్లాడుతూ ఉంటున్నారు, కానీ వాళ్ళ చెవులుండి కూడా వాళ్ళు వినలేనటువంటి స్థితిలో ఉంటున్నారు. ఎందుకంటే వారి అవిధేయత కారణాన్ని బట్టి. కాబట్టి వారి యొక్క అందుకే వాళ్ళని ఏమంటా ఉంటున్నారంటే ఇంకా మీరు ఆ కఠిన హృదయం కలిగినటువంటి వారిగా ఉంటున్నారా? కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో మనం కూడా మన జీవితాల్లో మనం పరీక్షించుకునేటువంటి వారంగా మనం ఉంటున్నాం. మనం ఎట్లా ఉన్నాం? మనము యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించినాము, సంఘములో పాలుభాగస్తులుగా ఉంటున్నాం. అంతేకాదు ఆయన పరిచర్య చేస్తూ ఉంటున్నాం, ఆయన సేవ జరిగిస్తూ ఉంటున్నాం, ఆరాధన చేస్తూ ఉంటున్నాం. అంతా బాగానే ఉంది, కానీ మనం ఇంకా కఠిన హృదయం కలిగినటువంటి వారంగా ఉంటున్నామా? మన జీవితాల్లో ఒకవేళ అటువంటి కఠిన హృదయం ఉన్నట్లయితే మనము వింటా వచ్చినాం కదా, ఏ విధంగా అంటే కఠిన హృదయాలు ఏ విధంగా ఉంటారు అనేటువంటిది మనం వింటా వచ్చినాం. కాబట్టి అటువంటివి ఏమైనా మన జీవితాల్లో మనం ఉన్నట్లయితే మనం వాటిని పరీక్షించుకుని ఆ విధంగా తీసివేసుకుని యోగమైన రీతిలో మనము ఆయన బల్లో పాల్పొందినట్లు దేవుడు మనకు సహాయం చేయండి.